ఒంగోలు ప్రజలు ఒక నమ్మకంతో అత్యధిక మెజార్టీతో గెలిపించారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా అన్ని విధాలుగా తోడ్పాటు అందించి అభివృద్ధికి ఎంతో కృషి చేస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ అన్నారు. ఒంగోలు కర్నూలు రోడ్ శ్రీరామ్ కాలనీ శ్రీ బ్రహ్మంగారి ఆరాధనోత్సవాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీ వారు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభ ఏర్పాటు కార్యక్రమంలో సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్తో కలిసి పాల్గొన్నారు. ఆరాధనోత్సవాల్లో భాగంగా విచ్చేసిన శాసనసభ్యులు దామచల్ల జనార్దన్, బిఎన్ విజయకుమార్లకు నిర్వాహకులు డప్పు వాయిద్యాలతో పూలజల్లులతో ఘన స్వాగతం పలికారు. తదుపరి ఎమ్మెల్యేలు ఇరువురు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. విద్యుత్ ప్రభుపై ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. తెలుగుదేశం పార్టీతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని కాంక్షించి బ్రహ్మంగారికి మొక్కు తీర్చుకునేందుకు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. ఈ ప్రాంతంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు అమృత్ 2 పథకం కింద నిధులు రాబట్టి ప్రతిరోజు ఒంగోలులో మంచినీరు ఇచ్చే కార్యక్రమాన్ని త్వరలో చేపడతామని హామీ ఇచ్చారు. ప్రతి సంవత్సరం ఇలానే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని ఎమ్మెల్యేలు ఇరువురు ఆకాంక్షించారు. అందరినీ కలవాలనే ఉద్దేశంతో కార్యక్రమానికి రావడం జరిగిందన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పగిడి రాములు, ఆకుతోట చంద్ర, టీవీ శ్రీరామ్మూర్తి, పసుపులేటి సునీత, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మన పేర్నమెంట డివిజన్లో ఈ మధ్య కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. రాబోయే కాలంలో కూడా డిఎంఎఫ్ ఫండ్స్ నుంచి 5.5 కోట్లు చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న అనేక నీటి సమస్యలు, ఇతర సంక్షేమ కార్యక్రమంలో నీటి సమస్యలు చాలా ఉన్న విషయాలు మనకు తెలుసు. మనం అమృత్ 2 స్కీమ్లో మన ఒంగోలు మున్సిపాలిటీ మొత్తం నీటి సమస్య తీర్చడానికి చాలా ఎత్తున డబ్బులు తీసుకొని వచ్చి అతి త్వరలోనే చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. రోడ్లు, సీసీ రోడ్లు, డ్రైన్స్ కూడా రాబోయే కాలంలో ఖచ్చితంగా చేసి పెడతామని దాన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. మీకు ఇంకా కొంచెం టైం పెట్టినా కూడా మన పీరియడ్లోనే మీకు ప్రతిరోజు మంచినీళ్ళు అనేది ఇస్తామని చెప్పేసి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి రోడ్లు కానీ, పెన్షన్లు కానీ, ఇల్లు హౌసింగ్ కానీ, ఇలాంటి ఏ అయితే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా చేస్తాం. తప్పకుండా మీరు పెట్టి మంచి మెజార్టీతో మీరు ఒక నమ్మకంతో గెలిపించిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా మేము మీకు అన్ని విధాలు కూడా అండగా ఉంటామని మరోసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ, ఈరోజు రాజకీయ మీటింగ్ కోసం మేము రాలేదు. ఈరోజు ఒకసారి మన వాళ్ళందరూ కూడా కలిసినట్టు ఉంటుంది, మన వాళ్ళందరూ కూడా పలకరించినట్టు ఉంటుంది అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి నేను మన విజయ్ ఇద్దరం వచ్చాం. కాబట్టి మీరు మంచి స్వాగతం పలికి అందరూ కూడా కమిటీ సభ్యులకు కానీ ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, కాబట్టి మన వాళ్ళు అంటున్నారు కమిటీ సభ్యులు ప్రతి సంవత్సరం ఇలానే కడతాము బ్రహ్మం గారి దాని మీద అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి అది ఇంత కూడా బ్రహ్మం గారి ఆశీస్సులతోటి అందరూ కూడా బాగుండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం. పేరున నా అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.